తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ రేంజ్ కి చేరారు చిరంజీవి గారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన కుటుంబం నుంచే ఏకంగా 1/2 మంది పైగా హీరోలు కెరియర్ ను కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ని రూల్ చేసేది మెగా ఫ్యామిలీ అని చాలా మంది చెప్తుంటారు. అయితే కొంతకాలంగా చిరంజీవి సహా మెగా హీరోలెవ్వరికీ సరైన బ్రేక్ లేక ఢీలా పడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజీతో బ్లాక్ బాస్టర్ అందుకొని 300 crores క్లబ్ లోకి ఎంటర్ కాగా, ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకొని తన రేంజ్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 375 crores పైగా వసూళ్లు సాధించింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో మెగా బ్రాండ్ పై నమ్మకం మరింత బలపడిందనే మాట వినిపిస్తుంది. అయితే సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టంతా సమ్మర్ సీజన్ పైనే ఉంది. ఈ వేసవికి మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా 5 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పాలి. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా సమ్మర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది విడుదలకు సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విజువల్ వండర్ విశ్వాంబర, మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందుతున్న రాకాస, వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు వంటి సినిమాలు కూడా సమ్మర్ రేస్ లో ఉన్నాయి. ఒకే సీజన్ లో ఇన్ని మెగా సినిమాలు రావడం టాలీవుడ్ లో అరుదైన ఘటంగా మారింది. అయితే ఇదిలా ఉండగా ఇటీవలే పెద్ద సినిమా విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతుంది. అదే టైంలో ఆ తేదీకి ఉస్తాద్ భగత్ సింగ్ ను విడుదల చేస్తారని టాక్ నడిచింది. తాజాగా మేకర్ దీనికి క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను 2027 మార్చ్ 26న, పెద్దిని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ లో బాబాయ్ అబ్బాయి సినిమాలు థియేటర్లోకి రావడం ఈ వేసవికి నిజంగా మెగా సమ్మర్ గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో మరింత బలపడుతుంది.